పులులపై విష ప్రయోగం, టెరిటోరియల్ ఫైట్గా ప్రకటనపై అనుమానాలు, రంగంలోకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నార్మల్గా కూడా ఈ 2 వారాల్లో 2 పులులు అనేవి చనిపోవడం జరిగింది. దాని మీద పరిశోధన చేయడం జరుగుతుంది. అది విషపూరం ఏమైనా విషం పెట్టి ఏమైనా చంపారా, లేకుంటే దీనికి ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా? సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టకండి. నగదు బ్యాంకు లాకర్లు భద్రించండి. ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చించుకోండి. సెక్యూరిటీ అలారం సెన్సర్తో సేఫ్. వాచ్మెన్గా నమ్మకస్తుని పెట్టుకోండి. తెలంగాణ పోలీసుల హెచ్చరిక. సో నార్మల్గా సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే, మీరు బస్ ఎక్కితే బస్ ఫోటో వేసి పెడతారు, మేబీ ఐఎమ్ గో టు విలేజ్ అని. చాలామంది ఏంటంటే అన్నోన్ పర్సన్ని వాచ్మెన్గా పెట్టుకుంటారు, లేదంటే బీరువాళ్ళు ఉన్న గోల్డ్ కావచ్చు, డబ్బులు కానీ. సో భద్రంగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కొన్ని బీహార్ యూపీ గ్యాంగ్లకు ఇదొక మంచి వరం. అంటే సంక్రాంతి అనగానే మన తెలుగు రాష్ట్రాలలో ఒక పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగకి చాలామంది విలేజ్లకు వెళ్తుంటారు, సొంత ఊర్లకు వెళ్తుంటారు. కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకొని ఈ బీహార్ యూపీ మధ్యప్రదేశ్ గ్యాంగ్ వీళ్ళు మన రాష్ట్రంలో దిగుతారు. దిగినప్పుడు ఏంటంటే చాలా వరకు ఇల్లులు కాలుంటాయి, దాని మీద వేటేస్తారు. వేటేసి మీ యొక్క సొమ్మును భద్రపరించుకోండి అని మనకు పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. సింగిల్ పేరెంటా నో అడ్మిషన్. ప్రైవేట్ స్కూల్లో కొత్త అరాచకం. పేరెంట్ చదువుకున్న అడ్మిషన్ లేనట్లే, ఫీజులు చెల్లించే సొమ్మంతా ఉన్నా నో. ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. సో చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ప్రైవేట్ స్కూల్లో అరాచకాలు జరుగుతున్నాయి. సో నార్మల్గా కూడా కొంతమంది పేరెంట్స్లో ఒక దురదృష్ట శాతం వాళ్ళ తల్లి ఉండదు, లేకపోతే తల్లి ఉండదు. అంటే సింగిల్గా వస్తే ఆ విద్యార్థికి ఎన్ని డబ్బులు ఇచ్చినా సీట్ ఇవ్వట్లే అంట. వై? సో బికాజ్ ఆఫ్ వితౌట్ ఆఫ్ పేరెంట్స్ కిడ్స్కి కొన్ని డిసిప్లిన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ డిసిప్లిన్ వల్ల వేరే వాళ్ళు చెడిపోతారు. కాబట్టి వాళ్ళు ఆ స్కూల్కి రీమార్క్ రావద్దని వాళ్ళు వద్దంటారు. సో ఇదే అంటున్నాను, ఇది ఎక్కడ చట్టం? అంటే ఇదేమైనా చట్టం ఉందా? ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా ఆ విద్యార్థిని దూరం చేయడం ఎందుకు ఆ తండ్రిని మీరు ఈ విధంగా టార్చర్ పెట్టడం ఎందుకని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నిజంగా కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు మాఫియా, అంటే ప్రైవేట్ స్కూల్ ఒక మాఫియాగా మారింది. చాలా వరకు చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు రావడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. రీసెంట్లీ మేము వెళ్ళిన ఒక ప్రభుత్వ పాఠశాలలో 280 మంది స్కూల్ విద్యార్థులు ఉండగా దానికి 7 మంది టీచర్లు ఉన్నారు. అలా 7 టీచర్లు ఒక టీచర్కి క్యాన్సర్ వచ్చిందండి. అక్కడ ఇలాంటి ఏ డిసిప్లిన్ లేదు, అక్కడ సరైన విద్య లేదు, వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్స్ లేవు. అదేవిధంగా అక్కడ ఆ గోడలకు ఎలాంటి పెయింటింగ్ వేయలేదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది. అంటే నార్మల్గా కూడా ప్రభుత్వం మొట్టమొదటిగా ఇచ్చే 3 హామీల్లో విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడిట్లో మీ ఏరియాలో ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో ఒకసారి మీ విద్యార్థి అంటే మీ బాలుడిని పంపించడమే కాకుండా అక్కడ జరుగుతున్న సమస్యల్ని ఒక్కసారి తెలుసుకోండి. లక్షద్వీప్లో కొత్త విమానాశ్రయం, ఇది చాలా గుడ్ న్యూస్ అండి. రామ మందిరం కోసం 12 ఏళ్ళగా మౌనవ్రతం. ఈ అమ్మ ఏం చేసిందంటే, జార్ఖండ్లోని ఒక దేవి అనే 82 సంవత్సరాల అమ్మ రామ మందిరం కోసం 32 ఏళ్ళు మౌనవ్రతం పాటించిందంట. చాలా గ్రేట్ అండి. లీటర్ బాటిల్లో 2,40,000 ప్లాస్టిక్ రెన్యువల్. ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు దుకాణంలో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొనుగోలు చేసి అందరూ నీళ్లు తాగడం తెలిసిందే. అయితే అలాంటి లీటర్ బాటిల్లో నీటిలో 2,40,000 ప్లాస్టిక్ రెన్యువల్ ఉంటాయని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ చెందిన పరిశోధకులు తెలిపారు. ఒక మెట్రోమీటర్ పొడవు వెంట్రుకలో 17వ వంతు వెడల్పు ఉంటే ఈ రెన్యువల్లో నాన్ ప్లాస్టిక్ కణాలు కూడా ఉంటాయని, ఇలాంటి నీటిని తాగడం వల్ల కణాల్లో నాన్ ప్లాస్టిక్ రెన్యువల్ చేరి జీవ ప్రక్రియలో అంతరాయం ఏర్పడుతుంది. సో నార్మల్గా చూడండి, మనకు ఈ ప్లాస్టిక్ బాటిల్లో కూడా చాలా క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ రెన్యువల్ అని ఉంటాయి. అంటే ఆ రెన్యువల్ వల్ల ప్రక్రియ అనేది దెబ్బతిని మన బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బంది అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎండలో, అంటే నార్మల్గా కూడా వాటర్ బాటిల్ మీరు సన్లో పెట్టి ఉంటే, అంటే ఆ ఎండ సన్లైట్ దానికి తగిలింది అన్నప్పుడు అది తీసుకోకండి. ఇట్ ఇస్ వెరీ డేంజరస్. అదేవిధంగా బెటర్ ఆప్షన్ ఏంటంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి స్టీల్ బాటిల్లో కానీ అలా తీసుకుంటే ఇంకా మంచిది. ఇంకా మన ఓల్డ్ పద్ధతిలో అయితే కుండలో తాగే నీళ్ళు అయితే ఇంకా మంచిది. మరి బయటికి వెళ్ళిన